భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో విషాద ఘటన జరిగింది. దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం 2 నిండు ప్రాణాలను బలి తీసుకునేదాకా వెళ్లింది. బాయిలింగ్ ఛాంబర్ వద్ద ఒక్కసారిగా వేడి నీరు, ఆవిరి ఉప్పొంగడంతో గణేష్, శివరాం అనే 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 140 నుండి 150 డిగ్రీల సెల్సియస్ వేడి నీరు, ఆవిరి వారిపై పడటంతో శరీరం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగిన ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గాయపడిన కార్మికులను సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వారు లీకేజీ లేదా సేఫ్టీ వాల్వ్ వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనూ ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అలాంటిది మళ్లీ ఇలాంటి ఘటన జరగటం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చూపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఫామాయిల్ ఫ్యాక్టరీలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. బాయిలింగ్ ఛాంబర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే బాయిలర్ నుండి వెలువడిన వేడి నీరు, ఆవిరి మీద పడడంతో కార్మికుల శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయాలైన కార్మికులను సత్తుపల్లిలోని హాస్పిటల్లో అంటే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే గతంలో ఇదే ఫ్యాక్టరీలో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కానీ అక్కడ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా అక్కడ కార్మికులు వాపోతున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే బాయిలర్ నుంచి వెలువడిన వేడి నీరు పూర్తిగా శరీర భాగాల మీద పడ్డాయి. సో క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు సాంకేతిక లోపమా లేక విధి నిర్వహణ వైఫల్యమా కూడా పూర్తిగా మనకు తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ఫామాయిల్ మిల్ లో బాయిలర్ ఏ విధంగా పనిచేస్తుందంటే దాదాపు ఈ ఆయిల్ ఫ్యాక్టరీలో కూడా పూర్తిగా భారీ టెంపరేచర్ అయితే ఉంటుంది. అంటే 140 డిగ్రీల నుంచి 180 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు, అంటే 284 ఫారెన్హీట్ నుంచి 302 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉష్ణోగ్రతల వద్ద హెవీ ప్రెషర్ తో ఇవి పనిచేస్తాయి. అంటే పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి. ఆ బాయిలర్స్ లో హెవీ ప్రెషర్ కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ వాల్ ఏదైతే ఆ వాటర్ వెళ్లే పైప్ లైన్స్ ఉన్నాయో ఆ పైప్ లైన్స్ ఒక్కసారిగా లీకేజ్ అవ్వడంతో ఆ వేడి ఆవిరి, అంటే దాదాపు 140 డిగ్రీల ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆ ఆవిరి ప్లస్ ఆ వేడి నీరు వీళ్ళ కార్మికుల మీద శరీర భాగాల మీద పడడంతో పూర్తిగా వాళ్ళ శరీరం అంతా కూడా కాలిపోయిన పరిస్థితిని మనం కూడా చూసుకోవచ్చు. అంటే థర్మోకెమికల్ బర్న్ అంటారు దీన్ని. అంటే ఈ బర్నింగ్ లో ఇంకా నయ్యం ప్రాణాలు ఇంకా పోలేదు. కార్మికులు కొంత గాయాలు మాత్రమే అయ్యాయి. వీళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా అటు కార్మిక వర్గాలు చెప్తున్న పరిస్థితి మనం ఒకటి చూసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రమాదానికి బాయిలర్ వాల్స్ లీకేజా లేదా పైప్లలో ఏమన్నా పగుళ్ళు వచ్చాయా, సేఫ్టీ వాల్స్ సక్రమంగా పనిచేయలేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అసలు లోపం ఎక్కడ జరిగిందనే అనేది కూడా పూర్తిగా స్పష్టం కాని పరిస్థితుల్లో కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆ కార్మిక వర్గాలు ఆరాధిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యాక్టరీలో ఖచ్చితంగా ఈ మిషనరీ లోపం వల్ల జరిగిందా లేక అధికారుల తప్పిదాల వల్ల ఇది జరిగిందా అనే విషయం కూడా పూర్తిగా మనం చెప్పాలంటే కూడా కార్మికులు అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మాధవి, దేవేందర్, అంటే వీక్లీ ఆర్ మంత్లీ 15 డేస్కి ఒకసారి ఇలాగా సేఫ్టీ చెకింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయిగా. సో అలాంటి చెకింగ్స్ ఏమీ జరగలేదా? అంటే అలా వాల్వ్ లీకేజీ అవుతుంది అంటే అదే కదా రీజన్. మరి దీని గురించి యాజమాన్యం ఏమంటుంది? యాక్చువల్ గా ఈ హెవీ ఫ్యాక్టరీస్ లో ఖచ్చితంగా 15 రోజులకి
లేదా నెల రోజులకి ఖచ్చితంగా ఈ మిషనరీ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ మిషనరీ పనితీరు, ఎక్కడైనా వాల్స్ లో పగుళ్ళు ఉన్నాయా, లేకుంటే ఎక్కడైనా మిషనరీ జాయింట్ బేరింగ్స్ కానీ ఎక్కడైనా పాడైపోయా అనే విషయం మీద ఆ క్షుణ్ణంగా ఎవరైతే ఆ టెక్నీషియన్స్ ఉంటారో, సపరేట్ గా దానికి సంబంధించిన మెకానిక్స్ ఉంటారో, ఆ మెకానిక్స్ అంతా కూడా సర్వీసింగ్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ ఆ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో అక్కడ ఎవరు కూడా మెకానిక్స్ అంటే ఆ టెక్నీషియన్స్ కూడా ఎవరు అందుబాటులో లేదు. అసలు ఈ ప్రెజర్స్ అంటే పెద్ద ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో స్టీమ్ బాయిలర్లు కూడా సాధారణంగా చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఆ స్టీమ్ బాయిలర్లు దాదాపు 140 డిగ్రీల నుంచి 150 సెంటీగ్రేడ్ల వద్ద హెవీ ప్రెజర్ అలాగే హెవీ టెంపరేచర్ తో కూడా పనిచేస్తాయి. 3 నుంచి 4 బార్లు ఉంటాయి. ఈ భారీ ఆవిరిని కూడా ఉత్పత్తి చేసి, అంటే ఫామ్ ఆయిల్ గెలలు వేసిన తర్వాత ఫామ్ ఆయిల్ నుంచి ఆయిల్ తీసి క్రూడ్ ఆయిల్ నుంచి ఆయిల్ తీసే ప్రక్రియలో ఈ భారీ వేడి నీటి ఆవిరిని బాయిలర్ లోకి పంపిస్తారు. సో ఆ పంపించే క్రమంలో ఆ పైప్ లైన్ లో పగుళ్ళు వచ్చాయా, లేక పైప్ లైన్ ఒక్కసారిగా అంత వేడి ఆవిరిని తట్టుకోలేక ఈ పైప్ లైన్ ని పగిలిపోయా కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి. కానీ ఖచ్చితంగా 15 రోజులకు కానీ అలాగే నెల రోజులు కానీ ఖచ్చితంగా వీటికి సంబంధించిన సర్వీసింగ్ జరగాలి. గతంలో ఇదే ఫ్యాక్టరీలో చిన్న చిన్న 2-3 ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ అప్పుడు కార్మికులకి ఈ విధమైన గాయాలైతే కాలేదు. కానీ ఈసారి ఆ బాడీ మొత్తంగా కూడా చాలా దాదాపు 75% వరకు కూడా కార్మికులకు శరీరం కాలిపోయే పరిస్థితి. అంటే ఒక్కసారిగా అంత టెంపరేచర్ ఉన్న మనం మామూలుగా ఇంట్లో స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకొని ఆ వేడి నీళ్లు మీద పడితేనే ఆ చర్మం బొబ్బలేసే పరిస్థితి. కానీ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వేడి నీటి ఆవిరి వేడి నీళ్లు ఒక్కసారిగా శరీరం మీద పడితే ఏ విధంగా ఉంటుందో మనకు సీన్ క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా యాజమాన్యం 15 రోజులకు ఒకసారి 20 నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఉత్పత్తి అంటే మెయింటెనెన్స్ పనులు చేయాలి. మెయింటెనెన్స్ పనులు చేయలేదు కాబట్టే ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఇంకో కొసమెరుపు ఏంటంటే ప్రమాదం జరిగిన విషయాన్ని కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం బయటికి పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మాధవి. థ్యాంక్ యూ దేవేంద్ర.